ఈరోజు నేను కూలీ సినిమా అయితే చూడడం జరిగింది. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే ఎక్స్టెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ వీక్ సెకండ్ హాఫ్ అని చెప్తా. సో సినిమా ఎల్సీయూలో లింక్ అయ్యిందా అంటే లేదు, ఇది స్టాండర్డ్ సపరేట్ ఫిలిం. సో ఎల్సీయూకి దీనికి అసలు సంబంధమే లేదు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి ఎక్కడక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ వాళ్ళని చూపెట్టిన విధానం కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాగార్జున గారిని చూపెట్టిన విధానం అయితే విలన్ రోల్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సో ఏ అయితే మనకి ఫస్ట్ హాఫ్లో పాజిటివ్స్ అనిపించినా అయ్యే సెకండ్ హాఫ్లో నెగిటివ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మెయిన్లీ మనకి స్టోరీ అనేది టూ ప్రిడిక్టబుల్గా మారిపోతుంది. సో మనకి ఏం జరుగుతుందో ముందే తెలుసు. సో మన ఎక్స్పెక్టేషన్ చేసిన విధానానికి స్టోరీ అనేది అసలుకే మ్యాచ్ అవ్వదనే చెప్పాలి. గెస్ట్ వచ్చి నాగార్జున గారి విలన్ రోల్. సో ఫస్ట్ హాఫ్లో ఆయన చూపెట్టే విధానానికి సెకండ్ హాఫ్లో ఆయన చూపెట్టే విధానానికి అసలు సంబంధం ఉండదు. వన్ టైం వాచబుల్ ఫిలిం ఓన్లీ ఫర్ లోకేష్ అండ్ నాగార్జున రజనీకాంత్ గారి ఫ్యాన్స్.